ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమాలకు హాజరైన అందరికీ నమస్కారం. Children, good morning. Good morning everybody. Say good morning ma'am. Good morning. పిల్లలు మరి కార్యక్రమాన్ని ప్రార్థనతోటి ప్రారంభించేద్దాం. Let's begin our day with prayer. Join your hands, close your eyes and do the prayer. Thank you God. For the world we see, thank you God for the hands you gave. Thank you God for the food we eat. Thank you God for everything. Thank you God for everything. Thank you God for everything. ఇప్పుడు హిందీ ప్రార్థనను కూడా చేద్దాం. భగవాన్ సబ్సే ప్యారా హై. भगवान सबसे प्यारा है, सब लोगों का सहारा है. भगवान सबसे प्यारा है, सब लोगों का सहारा है. भगवान के घर में उजाले ही उजाले है, प्यार ही प्यार है. भगवान के घर में उजाले ही उजाले है, प्यार ही प्यार है. हमको मन की शक्ति देना, मन विजय करे. दूसरों की जैसे पहले खुद को जय करे. हमको मन की शक्ति देना, मन विजय करे. दूसरों की जैसे पहले खुद को जय करे. हमको मन की शक्ति देना. పిల్లలు అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి సంభాషణ కార్యక్రమాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మీ అందరికీ తెలిసిందే, ప్రతి నెలలో 2 సంభాషణ అంశాలు ఉంటాయి. మరి అక్టోబర్ నెల 2వది అంటే సెకండ్ ఫోర్త్ నైట్లో మనం చెప్పుకోబోయే సంభాషణ అంశం మొక్కలు, చెట్లు, మొక్కలు. వీటి గురించి మనం తెలుసుకోవాలి ఇప్పుడు. మరి అంగన్వాడీ టీచర్లందరికీ కూడా తెలియాలి కదా ఏం చెప్పాలో. ఒక్కసారి అక్టోబర్ నెలకు సంబంధించిన కరికులం పుస్తకం తెరవండి. చూద్దాం కదా మనకి పుస్తకంలో ఏమిచ్చారో, పిల్లలకి ఎంతవరకు చెప్పాలనేది దాంట్లో వివరంగా రాసి ఉంది. ఒక్కసారి చూడండి. అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి సంభాషణ అంశం చెట్లు. కావలసిన వస్తువులు: చెట్లు, చిత్రపటాలు. ఈ చెట్లకు సంబంధించిన చిత్రపటాలని చూపించాలి. కొబ్బరి, అరటి, మామిడి, నిమ్మ, బత్తాయి, వేప, నేరేడు, తాటి, ఉసిరి. విధానం: ముందుగా పరిసరాల్లో చూసే చెట్ల గురించి పిల్లలతో మాట్లాడించాలి. ప్రకృతి సందర్శనకు బయటకు తీసుకువెళ్ళి అక్కడ ఏమేం చెట్లు కనిపిస్తున్నాయో చూడమనాలి. పెద్ద చెట్లు, చిన్న చెట్లు గురించి మాట్లాడాలి. తెలిసిన చెట్ల పేర్లు చెప్పాలి, చెప్పించాలి. పరిసరాలలోని చెట్ల ఆకులు, పువ్వులు చూపించి ఏ చెట్లవో పిల్లలచే గుర్తింపచేయాలి. వాటి రంగులను కూడా గుర్తింపచేయాలి. ఈ విధంగా పిల్లలకు ప్రత్యక్ష అనుభవాలు ఇచ్చిన తరువాత చిత్రపటాలను చూపించి పిల్లలచే తాము పరిసరాల్లో చూసిన చెట్లను గుర్తించమనాలి. పిల్లలతో పాటలు పాడించాలి. అరటి చెట్టు చూడరా అందమైన చెట్టురా, ఆకులన్నీ పచ్చన, అరటి పండు తీయనా. ఈ పాట ఇంతకుముందే మనం పాడుకున్నాం కదా. ఈ పాటని రాగయుక్తంగా పిల్లల చేత పాడించాలి. పండ్ల చెట్లు, ఇతర చెట్లు, వీటిలో రకాలను చెప్పాలి. వీలైతే పిల్లలకు ప్రత్యక్షంగా చూపించాలి. చెట్లు ఎందుకు అవసరం అనే దాని గురించి మాట్లాడాలి. చెట్ల అవసరాల గురించి కూడా మాట్లాడాలి. చెట్లు మనకి నీడనిస్తుంది. చెట్టు మనకు ఊపిరి పీల్చుకునే మంచి గాలిని ఇస్తుంది. ఎండగా ఉన్నప్పుడు మనకి నీడనిస్తుంది. చెట్ల కాండం, కొమ్మలు, ఇల్లు
కట్టుకునేందుకు ఉపయోగిస్తారు. ఎన్నో చిన్న జంతువులు, పక్షులు చెట్లపై నివసిస్తాయి. ఉదాహరణకి ఉడుతలు లాంటివి, పక్షులు మొదలైనవి. మనం పీల్చే ఆక్సిజన్ చెట్ల నుండి వస్తుంది. చెట్లు కార్బన్ డయాక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని వదులుతుంది. ఈ విధంగా స్వచ్ఛమైన ఆక్సిజన్ అంటే మనం పీల్చే గాలి మనకు చెట్లే ఇస్తాయి. కాబట్టి చెట్లని నరకకూడదు, ఎక్కువ చెట్లను నాటాలి. ఈ ఆలోచనను పిల్లల్లో పెంపొందించాలి. అంగన్వాడీ చుట్టూ చెట్లను నాటించాలి. ఈ అంశం మరికొంచెం తరువాతి వారం చెప్పుకోవాల్సిన విషయంలో ఇచ్చారు. ఇది చాలా పెద్ద అంశం కాబట్టి 2 భాగాలుగా మనం విభజించుకొని పిల్లలకు అర్థమయ్యే విధంగా చిత్రపటాలను చూపిస్తూ, మనకి డిపార్ట్మెంట్ వారు సరఫరా చేసినటువంటి చిత్రాలకి సంబంధించిన పుస్తకాలను చూపిస్తూ, వివిధ రకాల ఆకులు, పూలు లాంటివి కూడా చూపిస్తూ, ప్రత్యక్ష అనుభవాలు కల్పిస్తూ ఈ చెట్ల గురించి మనం పిల్లలకి చూపించాలి. మరి దీనికి సంబంధించి ఇంతకుముందు చాలా వివరంగా తెలుసుకున్నాము. ఆ వీడియోని ఒకసారి చూసేద్దాం. మనం ఈరోజు మొక్కలు చెట్ల గురించి చెప్పుకోవాలి కదా, మన పిల్లలకి ఏం చెప్పుకుందాము అనేసి నేను ఆలోచించి ముక్కుకి చక్కగా మాస్క్ పెట్టేసుకొని అలా కాలనీలోకి ఒక రౌండ్ వేసి వచ్చానన్నమాట. ఓకే, అక్కడ నేను ఏమేం చూశానో మీకు కూడా చూపిస్తాను, కొన్ని షేర్ చేసుకుంటాను. పిల్లలు ఎలర్ట్ కదా, రెడీ. ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను, మీరు ఇదేంటో గుర్తుపట్టగలరా చూద్దాం. ఇదోండి 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 చూపించాను. ఇదేం ఆకులు పిల్లలు, గుర్తుపట్టారా? ఈ ఆకులు ఏం ఆకులు? కాస్త వడలిపోయాయి కానీ గుర్తుపట్టగలరా పెద్దవాళ్ళ సహాయంతో కూడా? పండుగ రోజు మనము గుమ్మానికి కట్టుకున్నాం కదా, మామిడి ఆకులు. ఓకే, ఏంటివి? మామిడి ఆకులు. ఈ మామిడి ఆకులు ఏ చెట్టుకుంటాయి చెప్పారా? వెరీ గుడ్, మామిడి చెట్టుకి మామిడి ఆకులు ఉంటాయి. వెరీ గుడ్, క్లాప్ యువర్ హ్యాండ్స్. ఇప్పుడు నేను ఇంకొక 2 ఆకులు చూపిస్తున్నాను. ఇప్పుడు సరే, మళ్ళొక్కసారి మీకు గుర్తు చేస్తున్నా. ఈ ఆకుల్ని మీరు చూసి చెప్పగలరు కదా, ఏ ఆకులు? మళ్ళీ చెప్తున్నాను, మీరు చెప్పేయాలి. వెరీ గుడ్, ఇవి మామిడి ఆకులు. వెరీ గుడ్. మరి మీకు చెప్పినట్టుగా మీకు 2వ ఆకులు చూపిస్తున్నాను. చూడండి పిల్లలు, చెప్పగలరా మీరేమైనా? రావి చెట్టు ఆకులు కదా, ఇది రావి చెట్టు ఆకు. కరెక్ట్. సో ఇవి రావి ఆకులు. వెరీ గుడ్, క్లాప్ యువర్ హ్యాండ్స్. గుడ్. ఇది కూడా రావి చెట్టు, పెద్ద చెట్టుకు వస్తాయి. ఇప్పుడు నేను 3వది చూపిస్తున్నాను, చెప్పాలి పిల్లలు. ఇవేం ఆకులు చెప్పేస్తున్నారా? ఇదేం ఆకులు? ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఈ ఆకులు ఏంటో అమ్మ వాళ్ళ సహాయంతో చెప్పండి. ఇంట్లో పెరట్లో కూడా మన అందరి ఇళ్లలో ఉంటుంది దాదాపుగా, గుర్తుపట్టగలగాలి. చెప్పగలిగారా? చూడండి చూడండి చూడండి, చెప్పగలిగారా? తులసి ఆకులు. ఇది పెద్ద చెట్టా? కాదు కదూ. ఓకే, ఇది తులసి ఆకులు. వెరీ గుడ్, క్లాప్ యువర్ హ్యాండ్స్. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను, మీరు చెప్పగలరేమో చూద్దాం. ఇవేమి ఆకులు? ప్రతి దాంట్లో కూడా మనము వేస్తుంది అమ్మ, అన్నిట్లో వేస్తుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఏ ఆకులు? కొత్తిమీర కదా. ఇది పెద్ద చెట్టు కాస్తుందా? కాదు, చిన్న చిన్న వాటికి పొదలకి అలాగా వస్తాయన్నమాట. సరే, ఇప్పుడు ఇంకొకటి చూపిస్తా పిల్లలు. మన ఇంటి దగ్గర పెట్టుకునేటువంటి ఒక ఆకు, దాదాపుగా మనం అందరి ఇళ్లలో చూస్తాం. ఇది తీగలాగా పాకుతూ ఇంటి ముందట వస్తూ ఉంటుంది. ఏంటిది? ఇది మనీ ప్లాంట్ ఆకు. గమనిస్తే చెప్పగలుగుతారు. ఇవేంటి? అమ్మ పండగలప్పుడు పూజ దగ్గర వాడుతుంది. నానమ్మ తాతయ్యలు వక్కతో పాటు వేసుకుంటారు. గుర్తుపట్టారా? తమలపాకు. వెరీ గుడ్. ఈ తమలపాకు తీగలాగా ఉంటుంది కదా. నేను నిన్న సందర్శనకి వెళ్ళినప్పుడు ఇవన్నీ చూసా. సరే, ఇదొకటి చూడండి. ఇదేం పువ్వో చెప్పగలరా? ఇది చామంతి పువ్వు.
మొన్న మనం అందరము కూడా ఏ పండక్కి వాడాము పూలను, రకరకాల పూలని? బతుకమ్మ. అందుకనే మనము పండుగకి శుభాకాంక్షలు ఎందుకు చెప్పానంటే, పండుగ రోజు ఆకులు కట్టాము, పువ్వులు పెట్టాము. చామంతి పువ్వు ఏ కలర్ ఉంది ఇక్కడ? వెరీ గుడ్, వైట్ కలర్. ఇది బంతి పువ్వు. బంతి పువ్వు ఏ రంగులో ఉంది? పసుపు రంగులో ఉంది. ఆ తర్వాత ఇది గులాబీ పువ్వు. గులాబీ పువ్వు ఏ రంగులో ఉంది? ఎరుపు రంగులో. మరి ఇవన్నీ చెట్లకి పూస్తాయా? చిట్టి పొదలకి పూస్తాయి, కాస్త పెద్దగా అయిన వాటికి పూస్తాయి కదా. ఇదన్నమాట. ఇప్పుడు సరే, మీరందరూ కూడా అంగన్వాడీ టీచర్లు చక్కగా మనము ప్రకృతి సందర్శన చేసిన తర్వాత అక్కడి నుంచి ఏమేం చూసామో తీసుకొని వచ్చి చూపించాలన్నమాట. చూపించి ఇలా అడగాలి. ఇప్పుడు పిల్లలు మీకు చెప్తాను, చెట్లు మొక్కల్లో రకాలు ఏంటి? అందరం చెట్లు చెట్లు అనుకుంటాం కదా, మరి మొక్కలకి చెట్లకి తేడా ఏంటి ఏంటి అనంటే, ఇప్పుడు నేను మీకు కొన్ని మొక్కలు చూపిస్తుంటాను, దాన్ని ఏదో చెప్పాలి. అన్నిటినీ మొక్కలే అంటాము, ఓకేనా? గుర్తుపెట్టుకోండి, అన్నిటినీ మొక్కలు అంటాము. పెద్దగా అయ్యే వాటిని మటుకు చెట్లు అంటాము. ఇప్పుడు చూడండి, కొన్ని చెట్లు బొమ్మలు చూపిస్తాను, మీరు చెప్పగలగాలి. అదిగదిగదిగో మొదటి చెట్టు పేరేంటి? ఆ చెట్టు కాయలున్నాయి, ఆకు అంతా కూడా ఒకటే పెద్ద ఆకులాగుండి చీలి చీలి ఉన్నాయి. అది కొబ్బరి చెట్టు. వెరీ గుడ్. నెక్స్ట్ చెట్టు చూడండి, ఇదేంటి? పొడవుగా ఉన్నాయి ఆకులు, పండగ వస్తే ఆకుల్లో అన్నం తింటాము, దాని గెలలు గెలలుగా అవి వేలాడుతూ ఉన్నాయి. అరటిపళ్ళు ఏం చెట్టు? వెరీ గుడ్, అది అరటి చెట్టు. నెక్స్ట్ చూడండి, అబ్బో బోలెడన్ని మామిడి పండ్లు వేలాడుతున్నాయి ఈ చెట్టుకి. ఏం చెట్టు ఇది? మామిడి చెట్టు. తర్వాత చూడండి, ఇది ఆ చిన్న గుండ్రంలో ఉంది చూడండి, అదేంటి? నిమ్మకాయ. ఏం చెట్టు? నిమ్మ చెట్టు. వీటన్నిటికీ చూడండి పెద్ద కాండం ఉంది కదా. చెట్లంటే చాలా పెద్దగా మొలుస్తాయన్నమాట, చాలా పెద్దగా ఉంటాయి, బోలెడన్ని కొమ్మలు ఉంటాయి, చక్కగా ఆకులు ఉంటాయి, అదన్నమాట. ఇప్పుడు నేను ఇంకొకటి చూపిస్తాను. ఇవి చెట్లు అంటాం. మరి మొక్కలు అంటే ఏంటో తెలుసా? ఇవి కూడా మరిన్ని చెట్లు మన చుట్టుపక్కల చూసుంటాము. ఇది వేప చెట్టు మొదటిది. రెండవది తాటి చెట్టు, చాలా పొడవు ఉంటుంది. ఆకుల్ని ఇంటి మీద కప్పు, వైకప్పులాగా కూడా గుడిసెల మీద వాడతాము. ఆ పక్కన ఉసిరి చెట్టు. ఈ ఉసిరికాయలన్నిటినీ కూడా మనము ఆహారంలో వాడతాము. తర్వాత జామ చెట్టు, ఇది పండ్ల చెట్టు. మనం చూసిన వాటిల్లో కాయల చెట్లు అంటే పండ్ల చెట్లు చూసాము, ఇంటి పైకప్పుకు వాడుకునే చూసాము, ఆహారంగా వాడే వాటిని కూడా చూసాము. ఈ చెట్లన్నీ ఎలా ఉన్నాయి? పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఈ ఆకుల్ని చూసి గుర్తుపట్టండి పిల్లలు. మొదటి గిన్నెలో ఉన్న ఆకులేంటి? ఏ చెట్టువి? వేపాకులు కదా, చూసే ఉంటారు. ఆ తర్వాత ఆకు ఏ ఆకు? పెద్ద ఆకు, అరటి ఆకు. వెరీ గుడ్. ఈ పక్క చూసారా, ఒకటే పెద్దది, ఎన్ని డిజైన్లుగా ఉందో. ఇది పప్పాయ, బొప్పాయి చెట్టుది ఆకు. ఈ కిందిది మామిడాకులు, ఆ పక్కది వెరీ గుడ్ కొబ్బరి ఆకు. అంటే మీరు ఆకు చూడంగానే గుర్తుపట్టగలిగి ఉండాలి. ఇవన్నీ కూడా చెట్లకు సంబంధించినటువంటి ఆకులన్నమాట. టీచర్ గారు కూడా మనం ఏదైనా సందర్శనకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన ఆకుల ప్రకారం గుర్తించగలగాలి. పిల్లలు, చెట్లల్లో రకాలు ఉంటాయి అనుకున్నాం కదా. కొంచెం ఎత్తు ఎదిగే వాటిని మొక్కలు అంటాము, పెద్దగా అయితే చెట్లు అంటాము. ఇవి పూల మొక్కలు. మొదటి మొక్క ఏంటో తెలుసా? మొన్న మనం బతుకమ్మ పండక్కి పెట్టుకున్నాం చక్కగా. మన రాష్ట్ర పువ్వులు అని కూడా మేడం గారు చెప్పారు, తంగేడు పువ్వులు కదా. ఈ మొక్క తంగేడు పూల మొక్క. తంగేడు చెట్టు కాదు, తంగేడు మొక్క అంటున్నాము. మొక్క అంటే అది మన ఒక 6 నుంచి 10 మీటర్ల ఎత్తు లోపల ఉంటేనే మొక్కలు అంటాము. ఆ పక్కన చూడండి, చక్కగా అమ్మ కూడా అప్పుడప్పుడు తీసుకొని మన ఇళ్ళల్లో ఉంటే నెత్తికి అల్లుకొని పెట్టుకుంటాం. మంచి ఆరెంజ్ కలర్లో ఉంది. ఏంటది? కనకాంబరం మొక్క కదా. ఇవన్నీ పూల మొక్కలు. మరి ఆ పక్కన తెల్లగా చక్కగా విచ్చుకున్న ఏం పూలవి? ఈ సీజన్లో విరివిగా పూస్తాయి, చామంతి పూల మొక్క. ఇక్కడ కింద చూడండి, మందార పూల మొక్క. ఈ పక్కనున్నాయి బంతి పూల మొక్క. ఆ తర్వాత ఉన్నాయి ఎండాకాలంలో చక్కగా పూస్తాయి, దేవుడికి పెడతాము, మల్లెపూల మొక్క. చివరిగా ఉన్నది
గులాబీ పూల మొక్క అన్నమాట. సో మనం ఇప్పటివరకు ఏమేమి చూసాం? పెద్ద చెట్లను చూసాము. రెండవది పూల మొక్కలను చూసామన్నమాట. సో మొక్కలు ఎన్ని రకాల్లో మనకి ఇప్పుడు తెలిసిపోతుంది కదా. పెద్ద చెట్లు, చిన్న మొక్కలు, ఆ మొక్కల్లో పూల మొక్కలు అన్నమాట. ఆ తర్వాత చూడండి, చెట్లలో రకాలు ఏమన్నాము? పెద్ద చెట్లు, చిన్న మొక్కలు, నేల మీద పాకేవి. దీంట్లో మీకు బోలెడన్ని తెలుసు. మొదట చూడండి, ఇంతలా ఒక పండు ఉంది, అక్కడ కాయ ఉంది. ఏంటది? పుచ్చపండు కదా. మరి పెద్ద పెద్ద చెట్టుకు కాస్తుందా అది? కాదు, అది తీగలాగా నేల మీద పారుతూ ఉంటుందన్నమాట. అందుకే వీటిని తీగలు అంటాం. ఈ మొక్కల్ని ఏమంటాము? తీగలు అంటామన్నమాట. ఈ తీగలకి మరొక ఉదాహరణ చూడండి, మన ఇళ్ళల్లో చాలామంది పెట్టుకుంటారు మనీ ప్లాంట్. చక్కగా దానికి ఏదైనా సపోర్ట్, ఒక కర్ర లాంటిది పాతితే పైకి పాగుతుంది అన్నమాట. ఇది తీగ మొక్క అన్నమాట. ఇది తీగ. ఆ పక్కన ఉన్నది తమలపాకు. ఇంతకుముందు మీకు ఆకులు చూపించే కదా, ఇది కూడా తీగ. మొక్కల్లో రకాల్లో ఈ తీగ మొక్కకు ఉదాహరణ ఈ తమలపాకు మొక్క. ఈ కింద చూడండి, మన ఇళ్ళల్లో గోడకి అలా అలా వేసేస్తూ ఉంటాం కదా, సొరకాయ, ఆనపకాయ, తీగ. సో మొక్కల్లో ఎన్ని రకాలు గుర్తుపట్టారు కదా. పెద్ద పెద్ద చెట్లు, చిన్న మొక్కలు, ఆ మొక్కల్లో పూల మొక్కలు, పండ్ల మొక్కలు, ఆకుకూరలు కూడా ఉంటాయి. మూడవది వచ్చేసి తీగలు. ఇప్పుడు చెప్పండి పిల్లలు, మొక్కలు ఎన్ని రకాలు? 3. చెట్లు, చిన్న చిన్న మొక్కలు, తీగలు, పాకే తీగలు. నెక్స్ట్ చూద్దాం. ఇవన్నీ కూరగాయది. టొమాటో మొక్క చూసారు కదా, బెండకాయ మొక్క, గోరుచిక్కుడు మొక్క, తర్వాత పచ్చిమిరపకాయల మొక్క. ఇవన్నీ మొక్కలు. ఓకేనా? రైట్. మొక్కల్లో రకాలు ఇవి. ఒక మొక్కకి ఏమేం భాగాలు ఉంటాయి చూడండి పిల్లలు. నేల లోపల, మట్టి లోపల వేర్లు. మన కాళ్ళు ఎలాగో దీనికి వేర్లు అలాగే. ఈ వేర్లు గట్టిగా ఉంటేనే మొక్క చక్కగా ఎదుగుతుందన్నమాట. భూమిలోంచి మొత్తం సారం తీసుకొని చెట్టు ఎదగడానికి దోహదపడుతుంది. మధ్యలో నల్లగా బ్రౌన్గా ఉంది చూడండి, అదంతా కాండము, అంటే మన శరీరం అన్నమాట. అది కాండము. ఈ కాండం అనేది చాలా వెడల్పుగా, లావుగా, దృఢంగా, బలంగా ఎదిగితే అది చెట్టు. మొక్కలకి ఏమవుద్ది? కింద నుంచి ఇలా బోలెడన్ని కొమ్మలు వస్తూ ఉంటాయి అన్నమాట. దీనికి చెట్టుకి కింద వేర్లు, కాండము, పక్కనుండేవి మన కొమ్మలు, పూలు, కాయలు, పళ్ళు. ఇవన్నమాట ముఖ్యంగా మొక్క భాగాలు చెప్పండి. వేర్లు, కాండము, ఆకులు, పూలైతే పూలు, పండ్లైతే పండ్లు. ఓకే, విన్నారు కదూ? మరికొన్ని విషయాలు మళ్ళీ ఇంకొకసారి మనం చర్చించుకుందాం. ఓకేనా పిల్లలు? మరి ఇన్ని కబుర్లు విన్నారు కదా, ఇన్ని విషయాలు నేర్చుకున్నారు. మరిక ఒక పాట పాడేసుకుందామా? అదేనండి అభినయ గీతం. ఓకే, అందరూ లేచి నుంచోండి. చక్కగా ఈ అభినయ గీతాన్ని ఆడుతూ పాడుకుందాం. గుమ్మాడమ్మ గుమ్మాడి. గుమ్మడమ్మ గుమ్మడి చూడ చక్కరిదమ్మ గుమ్మాడి. గుమ్మడమ్మ గుమ్మడి చూడ చక్కరిదమ్మ గుమ్మాడి. మొగ్గ వేసిందమ్మ గుమ్మాడి, పువ్వు పూసిందమ్మ గుమ్మాడి. మొగ్గ వేసిందమ్మ గుమ్మాడి, పువ్వు పూసిందమ్మ గుమ్మాడి. కాయ కాసిందమ్మ గుమ్మాడి, పండు పండిందమ్మ గుమ్మాడి. కాయ కాసిందమ్మ గుమ్మాడి, పండు పండిందమ్మ గుమ్మాడి. పంచి పెట్టారమ్మ గుమ్మాడి, చూడ చక్కరిదమ్మ గుమ్మాడి. పంచి పెట్టారమ్మ గుమ్మాడి, చూడ చక్కరిదమ్మ గుమ్మాడి. గుమ్మడమ్మ గుమ్మడి చూడ చక్కరిదమ్మ గుమ్మాడి. మొగ్గ వేసిందమ్మ గుమ్మాడి, పువ్వు పూసిందమ్మ గుమ్మాడి. మొగ్గ వేసిందమ్మ గుమ్మాడి, పువ్వు పూసిందమ్మ గుమ్మాడి. కాయ కాసిందమ్మ గుమ్మాడి, పండు పండిందమ్మ గుమ్మాడి. కాయ కాసిందమ్మ గుమ్మాడి, పండు పండిందమ్మ గుమ్మాడి. పంచి పెట్టారమ్మ గుమ్మాడి, చూడ చక్కరిదమ్మ గుమ్మాడి. పంచి పెట్టారమ్మ గుమ్మాడి, చూడ చక్కరిదమ్మ గుమ్మాడి. గుమ్మడమ్మ గుమ్మడి చూడ చక్కరిదమ్మ
గుమ్మాడమ్మ గుమ్మడి. తెలిసింది కదా ఆ క్రమం అనేది. ముందుగా మొగ్గ వేసింది, తరువాత పువ్వు పూసింది, తరువాత ఆ పువ్వు కాయ అయింది, పిందె అయింది, కాయ అయింది. ఆ కాయ తర్వాత పండిన తర్వాత పండుగా మారింది. ఆ పండుని పెద్ద గుమ్మడి కాబట్టి అందరికీ పంచిపెట్టారు కదూ. చక్కటైన పాట. మరి ఇప్పుడు అభినయ గీతం అయిపోయింది కదా. నవ్ యు ఆల్ ఆఫ్ యూ సిట్ డౌన్. కూర్చోండి. కూర్చున్నారు కదా. మరి ఇప్పుడు తర్వాతి అంశంలోకి వెళ్ళిపోదాం. అదేనర్రా ప్రీన్యూమరసీ, పూర్వగణితం. ఈ పూర్వగణితంలో మనం 3+ పిల్లలకు అంటే ఎల్కేజీ పిల్లలకి సంబంధించినటువంటి వర్క్ బుక్ చూద్దాం. 3 సంవత్సరముల పిల్లల పూర్వగణిత భావనలు అభ్యసన దీపికలో ఇప్పుడు మరొక అభ్యసన పత్రాన్ని చూద్దాం. వర్గీకరణ. దీనికి సంబంధించిన సూచనలు గమనిక ఏమున్నాయో చూద్దాం. ముందుగా బిడ్డకు ఒక్కొక్క గడిలోని చిత్రాలను పరిచయం చేయాలి. ఆ తర్వాత మొదటి గడిలోని 3 చిత్రాలను పరిశీలింపచేయాలి. ఒకే రంగులోని పూలను చూపించు అని అడగాలి. మొదటి గడిలో ఏమున్నాయో చూడండి. ఒకే రంగులోని పూలను చూపించు అని అడగాలి. బిడ్డ ఒకే రంగులో ఉన్న పూలను చూపిస్తాడు. ఏ పూలను ఒకే గ్రూపుగా చేయొచ్చు, ఎందుకు అని అడగాల్సి ఉంటుంది. బిడ్డ ఎరుపు రంగు పూలు కాబట్టి ఇవి ఒక గ్రూపు, ఇది పసుపు రంగు పువ్వు కాబట్టి ఒక గ్రూపు అని బిడ్డ చెప్పగలగాలి. అదేవిధంగా మిగతా అన్నింటినీ వాటి వాటి స్వరూపాలను ఉపయోగాలను బట్టి వేరుపరచమనాలి. వాటి స్వరూపాలను ఉపయోగాలను బట్టి వేరుపరచమనాలి. ఈ 2వ గడిలో ఏముందో చూద్దాం. ఏంటిదో గుర్తించమనండి బిడ్డను. యాపిల్, బాల్, బనానా, అరటిపండు, బంతి, యాపిల్ అని గుర్తించిన తర్వాత వాటి ఉపయోగాలను బట్టి బిడ్డని వేరుపరచమనండి. యాపిల్, అరటిపండు 2 పండ్లు కాబట్టి ఇవి 2 ఒక గ్రూపు, ఇది ఒక గ్రూప్ అని బిడ్డ గుర్తింప చేయాలి. ఆ తర్వాత 3వ గడిలో ఏముందో చూద్దాం. సైకిలు, బస్సు, క్యారెట్. వీటి ఉపయోగాలను బట్టి సైకిలు, బస్సు 2 వాహనాలు కాబట్టి ఇవి 2 ఒక గ్రూపుగా, క్యారెట్ ఒక గ్రూపుగా బిడ్డ వేరు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 4వ గడిలో ఏమున్నాయో చూద్దాం. టేబుల్, కుర్చీ, పిల్లి. ఈ 2 ఒక గ్రూప్ కాబట్టి ఒక గ్రూప్ కింద ఉపయోగాన్ని బట్టి ఈ రెండింటిని ఒక గ్రూప్గా చేస్తారు. పిల్లి ఒక గ్రూప్ కింద వేరుపరచాల్సి ఉంటుంది. ఈ విధంగా బిడ్డ ఈ అభ్యసన పత్రాన్ని చేయాల్సి ఉంటుంది. చూశారు కదూ. పిల్లలకి ఈ వర్క్ బుక్ చేయాలి అంటే వర్గీకరణకు సంబంధించినటువంటి ఎన్నో అంశాలు ఇంతకుముందే చేపించి ఉన్నాం. అది చేసిన తర్వాత ఎంతమంది పిల్లలు ఈ వర్గీకరణ చక్కగా చేయగలుగుతున్నారనేది గమనించుకోవాలి. అలాగే ఇప్పుడు మనం తర్వాతి వర్క్షీట్ని ఎలా చేయాలో చూద్దాం. ఒకసారి చూడండి. ఇక్కడ మనకి నెక్స్ట్ వర్క్షీట్లో ఏమి ఇచ్చారంటే ఇదే వర్గీకరణకి సంబంధించిందే ఇచ్చారు. ఇది 3+ పిల్లలకి సంబంధించినటువంటి పూర్వగణితంలోని వర్క్షీట్ అన్నమాట. 17వ పేజీలో వస్తువుల ఉపయోగాన్ని బట్టి వర్గీకరణ చేయడం. ఇక్కడ మనం ఒకసారి గమనిక చూద్దాం. ఉదాహరణగా చూపించిన గడిలోని బొమ్మలను బిడ్డ చేత గుర్తింప చేయాలి. ఇడ్లీ, దోసను మనం ఏం చేస్తాము అని పిల్లల్ని అడగాలి. ఏ 2 వస్తువులు ఒక గ్రూపుగా చేయవచ్చు అని అడగాలి. ఎందుకు అని కూడా ప్రశ్నించాలి. ఒకవేళ బిడ్డ చెప్పలేని పక్షంలో
టీచరు బిడ్డకు వివరించాలి. ఇడ్లీ దోశను మనం తింటాం, పెన్సిల్తో రాస్తాం, అందుకే ఇడ్లీ దోశ ఒక గ్రూపు అని చెప్పాలి. అదేవిధంగా మిగతా అన్నింటినీ వాటి వాటి ఉపయోగాలను గుర్తించి ఒక గుండ్రంగా గీయించాలి, అంటే గ్రూపుగా చేయాలి. అంటే ఈ వర్గీకరణ ఉపయోగాన్ని బట్టి చేయాలి. పిల్లలు, ముందుగా ఇక్కడ మనం ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఈ చిత్రంలో మనకి ఏమేం కనిపిస్తున్నాయో చెప్పండి పిల్లలు. ఇదేంటి? కరెక్ట్, క్రేయాన్. మరి ఇవేంటి? ఇడ్లీ. ఎన్ని ఇడ్లీలు ఉన్నాయి కదా? 1 2 3 4 4 ఇడ్లీలు, 4 ఇడ్లీస్. ఇది దోశ. పిల్లలందరూ చెప్పేశారు. మీ అందరికి ఇష్టమా? అవునా? వెరీ గుడ్. ఇక్కడ చూడండి, సాంబార్ ఇచ్చారు, చట్నీ ఇచ్చారు. మరి ఈ గడిలోని 3 వస్తువులు ఉన్నాయి కదా, ఈ 3 వస్తువుల్లో తినే వస్తువులు ఏవి? వెరీ గుడ్, భలే చెప్పారు. ఇడ్లీలు మరియు దోశ, ఇవి 2 తినేటువంటి వస్తువులు. ఇదొకటి తినే వస్తువు కాదు, అంటే ఇవి 2 ఒక గ్రూపు కదా. ఇవి 2 ఒక గ్రూప్, అందుకనే దీని చుట్టూతా గీత గీసాము. మరి ఇప్పుడు ఈ చిత్రాన్ని చూద్దాం. ఈ గడి చూడండి, చూసారా? ఈ డబ్బాలో 3 వస్తువులు ఇచ్చారు. దీంట్లో 2 కలిస్తే ఏదన్నా ఒక పనికి ఉపయోగం ఉంటుంది. చూడండి, ఏంటిది? దీని మీద పన్ను బొమ్మ ఇచ్చారు కాబట్టి ఇది కరెక్ట్, భలే చెప్పారు, టూత్ పేస్ట్. మరి ఇదేంటి పిల్లలు? బ్రష్, టూత్ బ్రష్. వెరీ గుడ్ చిల్డ్రన్. మరి ఇదేంటి? కారు బొమ్మ కదా. మరి ఈ డబ్బాలో ఇచ్చినటువంటి 3 చిత్రాల్లో ఏ 2 ఒక పనికి ఉపయోగిస్తాయి? కారు బ్రష్ కలిసా? నో. మరి కారు పేస్టా? నో. మరి పేస్ట్ బ్రషా? ఎస్. పేస్ట్ని బ్రష్ మీద పెట్టుకొని పళ్ళు తోముతాం కాబట్టి ఏవి 2 ఒక జట్టు? భలే చెప్పారు, పేస్ట్ బ్రష్ ఒక జట్టు. కాబట్టి ఈ 2టికి ఒక గుండ్రం గీసేద్దాం. ఓకే, వెరీ గుడ్ చిల్డ్రన్, బాగా చెప్పారు. ఇప్పుడు మనం ఇంకొక గడిలోకి వెళ్దాం. ఈ డబ్బాలో 3 చిత్రాలు ఉన్నాయి. ఈ పాట మీకు తెలిసిపోయి ఉంటుంది ఎలా చేయాలి ఇది అని. ఏంటేంటి? ఇది బాల్, బ్యాట్, ఇది బాల్, ఇది స్టూల్, చిన్న పీట కదా. మరి పీట బంతి కలిసి ఆడతామా? నో. పీట బ్యాట్ కలిసి ఆడతామా? నో. మరి అరే, నేను అడగకముందే చెప్పేస్తున్నారు. కరెక్ట్, బ్యాట్ అండ్ బాల్. బ్యాట్ తోటి మనం బాల్ని కొడతాము, బ్యాట్ అండ్ బాల్ తోటి ఆడుకుంటాం. కాబట్టి ఏ 2టికి మనం సర్కిల్ గీద్దాం? గుడ్, చాలా బాగా చెప్పారు పిల్లలు. బ్యాట్ మరియు బాల్ కలిపి ఒక గీత గీసేసాం చుట్టూతా. నెక్స్ట్ ఈ గడిలో చూద్దాం పిల్లలు. ఇందులో 3 వస్తువులు ఉన్నాయి. చూడండి, ఇక్కడైతే తినేవి కాబట్టి ఇడ్లీ దోశకు ఒక సర్కిల్, ఒక గీత గీసాం గుండ్రం. బ్రష్ పేస్ట్ కాబట్టి దీనికి ఒక గుండ్రం గీసేసాము. ఆడుకునేది కాబట్టి బ్యాటు బాల్కి ఒకటి గీసాం. మరి ఇక్కడ ఏమున్నాయో చూద్దాం. ఏంటిది? స్టోరీస్ అని పుస్తకం మీద రాసింది, అంటే ఇది స్టోరీ బుక్ అన్నమాట, అంటే కథల పుస్తకం. ఇది ఇంకొక చిన్న పుస్తకం. మరి ఇది ఒక పిట్ట, పక్షి. ఏవి 2 ఒక జట్టు? పెద్ద పుస్తకం పిట్టనా? నో. చిన్న పుస్తకం పిట్టనా? నో. మరి చెప్పేశారు. పెద్ద పుస్తకం అండ్
చిన్న పుస్తకం. ఇవి రెండు చదువుకునే వస్తువులు కాబట్టి ఇవి ఒక గ్రూప్. సో ఈ రకంగా మనము ఒకే పనికి ఉపయోగించే రెండు వస్తువులను గుర్తిస్తూ మనం జత చేసేసాము కదా. ఈ రకంగా మనము పిల్లలకి జత చేయించడం అనేది నేర్పించాలి. ఈ వర్క్షీట్ని చేయించాలి. బాగుంది కదా పిల్లల యాక్టివిటీ. మరి ఇంకేం నెక్స్ట్ తర్వాతి అంశమైనటువంటి మరి ఒక పాటలోకి వెళ్ళిపోదాం. అదే రెడ్ రెడ్ రెడ్. మన చుట్టూ ఉన్న పరిసరాల్లోంచి ఏమేం వస్తువులు ఏ రంగులో ఉన్నాయని తెలిపేటువంటి పాట ఈ అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పాట. మనం ఇంగ్లీష్ భాషా పరిచయంలోకి వెళ్దాం. దీనికంటే ముందు మీరు వినిన పాట చాలా బాగుంది కదూ. మనకి పళ్ళ గురించిన రంగు, అరటిపండు రంగు, యాపిల్ పండు రంగు, మన జుట్టు రంగు ఎన్ని చెప్పేశారో ఈ పాటలో. మీరందరూ గబగబా నేర్చేసుకోవాలి ఈ పాటని. దాంతో మీరు కూడా కలర్స్ చెప్పేయగలరు. ఓకేనా? సరే, మరి ఇప్పుడు ఇంగ్లీష్ భాషా పరిచయంలోకి వెళ్దాం. ఇంగ్లీష్ భాషా పరిచయంలో మనం నేర్చుకుంటున్నటువంటి అక్షరం ఏంటి పిల్లలు? జే. జే అక్షరం దేని తర్వాత వస్తుంది చెప్పుకుందామా? ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, తర్వాత జే. మరి ఈ జే అక్షరానికి సంబంధించినటువంటి ఆటని చూసేద్దాం. ఓకేనా? చూడండి పిల్లలు, నానేస్తాం. నేను ఇప్పుడు పాట పాడుతూ అంజీరా ఆపగానే మీ అక్షరాలకు సంబంధించి చిత్రపటాలు ఎవరికి ఉన్నాయో మీరు నేర్చంగా నిల్చోవాలి. సరేనా? స్టార్ట్. ఐ ఇండియా. ఇండియా. ఐ ఇండియా. ఇండియా. జే. 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 జెడ్. జే. జెడ్. రన్ 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 రన్. స్టాప్. మీ నేర్చుకున్న ఎవరైనా నిల్చోండి. సాహితి, అభిరూపం ఇద్దరు నేస్తారా? సాహితి నీ నేస్తం ఎవరు? అభిరూపం నీ నేస్తం ఎవరు? ఐ ఇండియా. వెరీ గుడ్. చెర్రీ, ఆదిత్య ఇద్దరు నేస్తారా? ఆదిత్య నీ నేస్తం ఎవరు? క్యాపిటల్ జే. వెరీ గుడ్. చెర్రీ నీ నేస్తం ఎవరు? వెరీ గుడ్. జే జెడ్. ప్రణతి, లిఖిత్ ఇద్దరు నేస్తారా? లిఖిత్ నీ నేస్తం ఎవరు? స్మాల్ జే. వెరీ గుడ్. ప్రణతి నీ నేస్తం ఎవరు? జెడ్. జెడ్. జే జెడ్. వెరీ గుడ్. పిల్లలు మీరు నానేస్తం మాట చాలా బాగా ఆడారు. వెరీ గుడ్ పిల్లలు. జే అక్షరానికి సంబంధించినటువంటి నానేస్తం చూసేశారు కదా. ఇప్పుడు మరి మరొక ఆట పరుగో పరుగు చూద్దాం. ఈ పరుగో పరుగు ఆటని జే అక్షరానికి సంబంధించిన చిత్రాలతో పాటు మరి ఇంతకుముందు నేర్పించినటువంటి అక్షరాలతోటి కూడా కలిపి ఆడిస్తాం. ఒకసారి ఈ పరుగో పరుగు ఆటని చూసేద్దాం. మనం ఒక ఆట ఆడుకుందామా? ఈ ఆట పేరు ఏంటంటే
ఉన్నది. నువ్వు ఏ లెటర్ కార్డు తీసుకొచ్చావు? జే. వెరీ గుడ్. రోహిత్ నువ్వు ఏ పిక్చర్ కార్డు తీసుకొచ్చావు? జామ్. ఇదేంటి? జగ్గు. ఇక్కడ ఏ లెటర్ కార్డు తీసుకొచ్చావు? జే. వర్షిని నువ్వు ఏ పిక్చర్ కార్డు తీసుకొచ్చావు? అక్కడ ఏ లెటర్ కార్డు జత చేసావు? జే. వెరీ గుడ్. పిల్లలు మీరు పదకొండు ఆడని చాలా చక్కగా ఆడారు. వెరీ గుడ్. Ants on the apple, ants on the apple, balls are bouncing, balls are bouncing, caterpillars coughing, caterpillars coughing, dogs are dancing, dogs are dancing, elephant has entered, elephant has entered, frogs are floating, frogs are floating, goat is eating grass, goat is eating grass, the hen with the hat says ha ha ha, ha ha ha, ha ha ha. The hen with the hat says ha ha ha. Insect on the igloo, e e e, e e e, e e e. Insect on the igloo, e e e. Jaguar in the jungle, ja ja ja, ja ja ja, ja ja ja. Jaguar in the jungle, ja ja ja. Kitten with kangaroo, k k k, k k k, k k k. Kitten with kangaroo, k k k. Lotus on the lake, la la la, la la la, la la la. Lotus on the lake, la la la. Man on the moon, ma ma ma, ma ma ma, ma ma ma. Man on the moon, ma ma ma. Numbers in the notebook, na na na, na na na, na na na. Numbers in the notebook, na na na. Orange and onion, Orange and onion, Panda watching parachute, Panda watching parachute, Queen is sleeping under the quilt, quack quack quack, quack quack quack, quack quack quack. Queen is sleeping under the quilt. Robin in the race, Robin in the race, School and school, School and school, Train and trees, Train and trees, It's a U-turn, It's a U-turn, Wedges in the valley,
Wedges in the valley, wah, wah, wah. Veil from window, wah, 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 wah. Veil from window, wah, wah, wah. Xavier taking X-rays. Xavier taking X-rays. Yo-yo and yak, yeah, 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 yeah. Yo-yo and yak, yeah, yeah, yeah. Zigzag, zigzag, z, 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 z. Zigzag, zigzag, z, z, z. అక్షరానికి సంబంధించినటువంటి ఆటలు చూసేసాం కదా. మరి ఇప్పుడు క్రియేటివ్ యాక్టివిటీ, ఈ నెలకి సంబంధించినటువంటి సృజనాత్మకత ఆట అదేంటో ఒకసారి మన కరిక్యులం పుస్తకంలో చూద్దాం. చూడండి పిల్లలు, మనం ఈ నెలలో రంగు పూసలను వేరు చేయడం లాంటివి తెలుసుకోవాలి. చూసారా, మన డిపార్ట్మెంట్ వారు సరఫరా చేసినటువంటి బోలెడు పూసలు ఉన్నాయి కదా, వీటిని ఉపయోగిస్తూ పిల్లల చేత మనం ఈ కృత్యాన్ని చేయించాలి. ఈ పూసలు లేని పక్షంలో పిల్లలని వైట్ పేపర్ పైన రంగులు వేయించి వాటిని సన్నగా కత్తిరించేసి కట్ చేసి పూసల్లాగా చేసుకోవచ్చు. చూడండి ఒకసారి, మనం ఈ ఆటను పిల్లల చేత ఎలా ఆడించాలో మన కరిక్యులం పుస్తకంలో ఇచ్చారు. సృజనాత్మకత కృత్యాలు చూడండి ఒకసారి. ఇక్కడ రంగు పూసలు వేరు చేయడం, గుచ్చడం. పెద్ద పెద్ద రంగు పూసలు, దారం మనకు కావలసినటువంటి వస్తువులు. విధానం, పిల్లలను చిన్న జట్లుగా కూర్చోపెట్టాలి, అంటే 4 లేదా 5 కలిసి ఒక జట్టుగా చేయించాలి. రంగు పూసలను జట్టు మధ్యలో ఉంచి ప్రతి ఒక్కరికి దారం ఇవ్వాలి. మొదటిసారి దారానికి అన్ని రంగులను పూసలను గుచ్చమని చెప్పాలి, అంటే ఎన్ని రకాలైన రంగులు ఉన్నప్పటికీ అన్ని పూసల్ని కూడా గుచ్చమని చెప్పాలి ఫస్ట్ సారి. రెండవసారి రంగుల ప్రకారం పూసలను వేరుపరిచి దాంతో గుచ్చమనాలి. తరువాత పిల్లల ఆలోచనల ప్రకారం ఏదైనా ప్యాటర్న్ పూసలు గుచ్చమనాలి. ఉదాహరణకి 2 ఎరుపు పూసలు, 2 పసుపు రంగు పూసలు, 2 నీలిరంగు పూసలు, 2 పసుపు రంగు పూసలు, మళ్ళీ 2 నీలిరంగు పూసలు వరుసగా వచ్చేలా గుచ్చమనాలి. ఇలా ఏదైనా ప్యాటర్న్ ప్రకారం గుచ్చమని చెప్పాలి. ఈ సృజనాత్మక కృత్యం ద్వారా పిల్లల్లో పెంపొందించగలిగే నైపుణ్యాలు ఏంటంటే 3+ పిల్లలు అంటే ఎల్కేజీ పిల్లలు రంగులను గుర్తించి వేరు చేయగలుగుతారు. అదే యూకేజీ పిల్లలైతే పూసల్ని గుచ్చగలగడం, నమూనా ప్రకారం గుచ్చగలగడం చేయగలగాలి. ఇవి మనం సాధించదలిచినటువంటి ఉద్దేశాలు మరియు లక్ష్యాలు. దీని గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో చూసేద్దామా మరి? పూర్వ ప్రాథమిక విద్యా ప్రణాళికలో అక్టోబర్ నెలలో ఉన్న సృజనాత్మక అంశాల్లో ఒకటి పిల్లలకు పూసలను గుచ్చిపించడం. అయితే ఈ పూసలను గుచ్చడాన్ని పిల్లలకు మనం ఎలా చేయించాలో అన్నది మనం ఇప్పుడు చూద్దాం. అయితే ఇది చేయించడానికి గాను ఉన్న పిల్లలందరినీ కూడా జట్లుగా విభజించుకోవాలి. పిల్లల్ని జట్లుగా కూర్చోబెట్టుకొని మనకు ఉన్న పూసలన్నీ కూడా ఒక్కొక్క జట్టుకి పిల్లల గుంపులో మధ్యలో కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ పూసలను బట్టి మనం పిల్లల్ని ఎంతమందిని ఎన్ని జట్లలో చేర్చాలన్నది మనం దాన్ని బట్టి నిర్ణయించుకోవాలి. పూసలన్నీ మధ్యలో వేసి పిల్లల్ని రౌండ్గా కూర్చోబెట్టుకొని అందరికీ పూసలను చూపించి ఇవన్నీ పూసలు అని చెప్పి మళ్ళీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దారం వచ్చేటట్టు మనము సమకూర్చుకోవాలి. అయితే ఈ అంశాన్ని మనం పిల్లలకు చేయించడానికి కావాల్సిన వస్తువులు ఏమేమంటే 2 పూసలు మరియు దారము. పూసలేమో కాస్త పెద్ద సైజు ఉండాలండి. దానికి తగ్గట్టుగానే దారాన్ని కూడా మనము సమకూర్చుకోవాలి. చిన్న రంధ్రం ఉంటే దానికి తగ్గట్టుగా మనం దారము, రంధ్రాన్ని బట్టి పిల్లలకు పూసలు బట్టి మనము దారాన్ని కూడా పిల్లలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్లు ఇవి కాస్త పెద్ద పూసలండి. ఈ పూసలో మనకు మధ్యలో రంధ్రం కూడా పెద్దగా ఉంది. పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి పిల్లలకు ఇందులో నుంచి చక్కగా దారం వెళ్ళేటట్టు ఉండేటట్టుగా ఉన్న పూసలను ఎంచుకొని పిల్లలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇచ్చిన తర్వాత పిల్లలకు
ఈ పూసలను ఏమి చేయాలన్నది మనం సూచన ఇవ్వాల్సి ఉంటుంది. ఈ దారాన్ని తీసుకొని పిల్లలకు ఈ పూసలను గుచ్చమని చెప్పాలి. ఇది ఒక అంశము. మొదటగా పిల్లలకు మనము ముందు విధానంలో ఒక అంశంలో పూసలను గుచ్చటము ఒక యాక్టివిటీ కింద ఇవ్వాల్సి ఉంటుంది. అయితే పిల్లలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అంటే ఏ రంగునైనా తీసుకొని ఎలాగైనా పిల్లలు గుచ్చవచ్చు. ఇలా పిల్లల చేత గుచ్చమని చెప్పి చేయించాల్సి ఉంటుంది. ఇది ఒక యాక్టివిటీ. అయితే ఈ పూసలు గుచ్చడాన్నే మనము ఇంకో విధానంలో కూడా పిల్లల చేత చేయించవచ్చు. మొదటి విధానం అయిపోయిన తర్వాత రెండో విధానంలో పిల్లలకు కలర్స్ వారీగా పిల్లలను గుచ్చమని చెప్పాలి. అంటే మధ్యలో ఉన్న వివిధ రకాల పూసలను చూసుకొని పిల్లవాడు రంగుల వారీగా సపరేట్ చేసుకొని అవి ముందుగా ఒక రంగు దాని తర్వాత ఇంకో రంగు గుచ్చాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము ఇక్కడ చూద్దాము. ఇక్కడ మనకు ఉన్న దారముతో పిల్లలకు ఇచ్చినప్పుడు పిల్లల్ని రంగుల వారీగా చేయమని చెప్పినప్పుడు ముందుగా ఒక రంగు ఇక్కడ మనము గ్రీన్ తీసుకుంటున్నామండి. ఇలా గ్రీన్ అన్నీ ఒకసారి గుచ్చి తర్వాత ఇంకో రంగుకు వెళ్ళాల్సి ఉంటుంది. అయితే పిల్లాడికి ఇష్టానుసారంగా చేసేటట్టు మనము చూడాలి. అంతేగాని మనము ఆంక్షలు విధించరాదు. ముందు ఈ కలర్ తీసుకో ఆ కలర్ తీసుకో అనకుండా పిల్లాడికి కలర్ ప్రాయంగా తీసుకొని చేయమని చెప్పాలి. ఇలా గ్రీన్ అయిపోయింది, ఇప్పుడు మనం ఇంకో కలర్ పిల్లవాడికి చెప్పాలి. కలర్స్ వారీగా అన్నాం కాబట్టి తనంతట తానే ఇంకో కలర్ తీసుకొని ఇలా గుచ్చుతాడు. ఇలా బ్లూ అయిపోయింది అనుకోండి. బ్లూ అయిపోయిన తర్వాత ఇంకో రంగుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్నవన్నీ కంప్లీట్ చేయాలని కాదు, ఆ పిల్లవాడికి తోచినన్ని కలర్ వారీగా సపరేట్ చేస్తూ చక్కగా గుచ్చడమే దీని ఉద్దేశం. తర్వాత ఇంకో కలర్ ఇలా చేస్తూ పిల్లవాడు ఈ ప్రక్రియను కంప్లీట్ చేస్తాడు. దాని తర్వాత ఇలా చేసిన తర్వాత ఇంకొక విధానం కూడా మనం పిల్లల చేత చేయించవచ్చు ఈ అంశంలో. అదేమిటంటే పిల్లవాడికి మనము ప్యాటర్న్స్లో కూడా పిల్లవాడికి పూసలు గుచ్చడం నేర్పించవచ్చు. పిల్లవాడికి ఏం చెప్పాలంటే ముందుగా నువ్వు 2 ఎరుపు రంగువి గుచ్చు, దాని తర్వాత 2 బ్లూ కలర్వి గుచ్చు, దాని తర్వాత 2 వైట్ కలర్వి గుచ్చు అని కూడా చెప్పవచ్చు. బ్లూ అంటే నీలిరంగు, పసుపు ఇలా మనం పిల్లవాడికి చెప్పి ఆ చెప్పిన సూచనల ప్రకారం పిల్లవాడు చేసేటట్టు మనము వెనక నుంచి పిల్లవాడికి గైడ్ చేస్తూ ఉండడం వల్ల పిల్లవాడు చేయగలుగుతాడు. ఇప్పుడు మనము అది కూడా చూద్దాం. ప్యాటర్న్గా పిల్లవాడు ఎలా చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం పిల్లవాడికి గ్రీన్ గుచ్చమని చెప్తున్నాము. 2 గ్రీన్, ఇలా 2 గ్రీన్ అయిపోయిన తర్వాత 2 గ్రీన్ అయిపోయాయి కదండి. దాని తర్వాత ఇప్పుడు 2 బ్లూ అంటాము. 2 బ్లూ, దాని తర్వాత 2 క్రీమ్ అంటున్నాము. ఇలా 2 క్రీమ్ కలర్. ఇప్పుడు 2 పచ్చనివి అయ్యాయి. ఇవి 2 కూడా 2 పచ్చనివి అయిపోయినాయి. దాని తర్వాత 2 నీలిరంగు అయ్యాయి. దాని తర్వాత ఇవి 2 క్రీమ్ కలర్వి. ఇది ఒక ప్యాటర్న్. మళ్ళీ 2 గ్రీన్వి కూడా పిల్లవాడి చేత గుచ్చమని చెప్పచ్చు. మళ్ళీ 2 గ్రీన్ కలర్, ఇలా మళ్ళీ 2 గ్రీన్ తర్వాత మనం ఇక్కడ గ్రీన్ తర్వాత మళ్ళీ 2 బ్లూ అనుకున్నాం. సో మళ్ళీ ఇప్పుడు 2 బ్లూ కలర్వి గుచ్చమని చెప్పాలి. దాని తర్వాత పిల్లలు గ్రీన్, పసుపు పచ్చ రంగు, నీలిరంగు అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమొచ్చింది, ఇంకొకటి క్రీమ్ వచ్చింది కదా. ఇప్పుడు ఇంకొక క్రీమ్ కలర్ కూడా గుచ్చాల్సి ఉంటుంది. ఇప్పుడు చూసారా పిల్లలు, మనకు ఒక ప్యాటర్న్ ప్రకారంగా పూసలు గుచ్చడం చేసేసాం మనం. ఇక్కడ ముందుగా 2 గ్రీన్, తర్వాత 2 ఇవి 2 నీలిరంగు, దాని తర్వాత ఇవి 2 ఏంటి, తెలుపు వైట్ కదా. ఇప్పుడు మన ప్యాటర్న్ ప్రకారం 2 పచ్చని, 2 తర్వాత 2 నీలిరంగు, తర్వాత 2 వైట్ అంటే తెలుపు.
తర్వాత మళ్ళీ చూసినా ఇప్పుడు ఇక్కడ కూడా 2 గ్రీను అంటే పచ్చన, 2 బ్లూ అంటే నీలిరంగు, తర్వాత 2 వైట్ అంటే తెల్లన. ఇప్పుడు ఇది ఒక ప్యాటర్న్ చూసారా, మనం ఇదివరకు కూడా నేర్చుకున్నాం, ప్యాటర్న్స్లో పెట్టడం సరళీక్రమం నేర్చుకున్నాం. బాగుందా పిల్లలు ఇది చూడటానికి? మీరందరూ కూడా ఇంట్లో అమ్మ వాళ్ళ చేత పూసలు అడిగి ఇలా చేయడం నేర్చుకోండి. ఇలా పిల్లలకు ఈ యాక్టివిటీ చేయించడం వలన పిల్లవాడికి ఎన్నో నైపుణ్యాలు పిల్లవాడు నేర్చుకుంటాడు. ఒకటి, పిల్లవాడికి పూసను తీస్తూ చక్కగా దారంతో ఎక్కించడం నేర్చుకుంటాడు కాబట్టి చేతిలో ఉన్న ఈ చిన్న కండరాల అభివృద్ధి బాగా జరుగుతుంది. చిన్న కండరాల అభివృద్ధి జరగడంతో పాటు పిల్లవాడికి ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ అంటే కంటికి చేయికి సమన్వయం కూడా బాగా నేర్చుకోగలుగుతాడు, అభివృద్ధి చెందుతుంది. మళ్ళీ పిల్లవాడికి కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత కూడా చక్కగా దారం తీసుకొని ఓపికగా పూసను తీసుకొని అందులో ఎక్కించడం వలన పిల్లవాడికి ఏకాగ్రత కూడా చాలా బాగా పెరుగుతుంది. మళ్ళీ దీంతోపాటు పిల్లవాడు వివిధ రకాల రంగులను కూడా నేర్చుకుంటాడు. బ్లూ కలర్ అంటే ఏంటి, నీలి రంగు, పచ్చని, గ్రీన్ కలర్, ఇలా కలర్ కాన్సెప్ట్ కూడా పిల్లవాడు నేర్చుకోగలుగుతాడు. ఇంకా ప్యాటర్న్స్గా చేయడం తద్వారా పిల్లవాడికి కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే మేధో వికాసం కూడా జరుగుతుంది. ముందుగా బ్లూ పెట్టాలి, దాని తర్వాత పచ్చ రంగు పెట్టాలి, తర్వాత వైట్ తెలుపు రంగు పెట్టాలి అంటూ పిల్లవాడు తన బుర్రలో అనుకుంటూ పెడతాడు కాబట్టి తద్వారా పిల్లవాడికి మేధో వికాసం కూడా జరుగుతుంది. ఇలా ఈ యాక్టివిటీ ద్వారా ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఇంట్లో ఉన్న పూసలు దగ్గరవి పాత ఏవైనా పూసల దండలు అలాంటివన్నీ కూడా తీసి పిల్లవాడికి కాస్త పెద్దగా రంధ్రం ఉన్న బెజ్జం ఉండేటట్టు చూసి పిల్లవాడికి ఇచ్చి మీరందరూ కూడా ఇంట్లో చేయిస్తారని ఆశిస్తున్నాం. పిల్లలు చూశారు కదూ, మీరందరూ కూడా చక్కగా ఈ పూసలు గుచ్చడం అనే ఈ సృజనాత్మక కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయండి. టీచర్లందరూ కూడా ప్రతి పిల్లవాడికి అవకాశం కల్పించండి, జట్లలో కూర్చోపెట్టి ఆడించండి. ప్రతిసారి కూడా మనం ఈ ఆటని ఆడించినట్లయితే లెర్నింగ్ కార్నర్స్లో కూర్చోపెట్టినప్పుడు పిల్లలు ఈ పూసలు గుచ్చడం అనే కృత్యాన్ని ఎంచుకోగలుగుతారు. ఆ అనుభవం మనం ముందుగా క్రియేట్ చేయగలగాలి. సరే, మరి ఇప్పుడు తర్వాతి అంశమైనటువంటి ఓ అక్షరం తెలుగు భాషా పరిచయంలో ఓ నేర్చుకుంటున్నాం కదా, ఆ ఓ అక్షరానికి సంబంధించిన పాటని వినేద్దాం. ఓరుగల్లులో ఓ బులేసు ఓపికగా ఓనమాలు దిద్దాడు, ఓలలాడుతూ ఓడ ఎక్కి షికారుకెళ్ళాడు. ఓరుగల్లులో ఓ బులేసు ఓపికగా ఓనమాలు దిద్దాడు, ఓలలాడుతూ ఓడ ఎక్కి షికారుకెళ్ళాడు. ఓరుగల్లులో ఓ బులేసు ఓపికగా ఓనమాలు దిద్దాడు, ఓలలాడుతూ ఓడ ఎక్కి షికారుకెళ్ళాడు. మరి ఓ అక్షరానికి సంబంధించినటువంటి టెలిఫోన్ ఆటని చూద్దాం. తెలుసు కదా, మనం నేర్చుకున్నటువంటి పదాలు ఏంటి? పదాలు ఓడా, ఓనం, అలాగే ఓటు, ఇలాంటి కొన్ని పదాలతోటి టెలిఫోన్ ఆట ఆడడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. మనము ఇప్పుడు టెలిఫోన్ ఆట ఆడుకుందామా? నేను జగదీష్కి ఒక అక్షరం చెప్తా, జగదీష్ మందీప్ చెప్తారు, మందీప్ యోగిత చెప్తారు. సరేనా? సరే టీచర్. యోగిత, మందీప్ ఏం చెప్పిండమ్మా? ఓనం. 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 జగదీష్ ఓనం కదా? ఓనం. ఓనం. ఓనంలో మొదటి అక్షరం ఏంటి? ఓ. ఓ. చాలా బాగా చెప్పారు, వెరీ గుడ్. ఇంకో పదం చెప్తాను జగదీష్కి, జగదీష్ మందీప్కి చెప్తాడు, యోగితకి చెప్పాలి. సరేనా? సరే.
జగదీష్ మందీప్ ఏం చెప్పాడు? ఓరుగల్లు. ఓరుగల్లు. ఓరుగల్లులో మొదటి శబ్దము ఓ. ఓ. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు యోగితకి నేను ఒక అక్షరం చెప్తాను, యోగిత మనదీప్ చెప్తారు. మనదీప్ ఏం చెప్పింది జగదీష్? ఓటు. ఓటు. ఓటులో మొదటి శబ్దం ఏంటి? ఓ. చాలా బాగా చెప్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా బాగా ఆడారు. తెలుసు నాకు. మరి ఓ అక్షరానికి సంబంధించిన పాటని పాడాము, విన్నాము. అలాగే టెలిఫోన్ ఆటని కూడా విన్నాము, చూసాము. మరి ఈ ఓ అక్షరం అనేది ఎలా ఉంటుందో ఒక్కసారి చూసేద్దాం, ఓకేనా? ముందుగా చూడండి, ఇదేంటి? మళ్ళీ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా గుర్తు చేసుకుందామా? ఓనం. మొదటి అక్షర శబ్దం ఓ. ఓడా. మొదటి అక్షర శబ్దం ఓ. ఓటు. మొదటి అక్షర శబ్దం ఓ. మరి ఒకసారి చూడండి పిల్లలు, నన్ను ఇలా అనాలన్నమాట. ఓ. చెప్పండి, ఓ. ఈ పదాలన్నిట్లోంచి ఉండేటువంటి ఓ అక్షరం ఇలాగా ఉంటుంది, ఓకేనా? ఇది ఓ అక్షరం. ఏంటిది పిల్లలు? ఓ. మళ్ళీ చెప్పండి, ఓ. మళ్ళీ చెప్పండి, ఓ. ఓడలోని ఓ, ఓటులోని ఓ, ఓనం పండుగలోని ఓ ఇలా ఉంటుందన్నమాట. తల్లిదండ్రులు, టీచర్లు మీరు చేయాల్సింది ఏంటంటే ఒక షీట్ తీసుకొని ఓ అక్షరాన్ని పెద్దగా రాసేసి పిల్లలకు కనిపించేలాగా అంటించాలి. అలాగే క్యాలెండర్లో కానీ, ఎక్కడైనా మ్యాగజిన్లో కానీ, వార్తాపత్రికల్లో కానీ ఎక్కడెక్కడ ఓ అక్షరం అనేది కనిపిస్తుందో అక్కడక్కడ పిల్లలకి ఖచ్చితంగా అండర్లైన్ చేసి, సర్కిల్ చేసో పిల్లలకి చూపించాలి. ఈ విధంగా ఓ అక్షరాన్ని పదే పదే చూడడం ద్వారా పిల్లలు దాన్ని మనసులో గుర్తుంచుకోగలుగుతారు. సరే, మరి ఈరోజు కార్యక్రమాల్ని ఇంతటితో ముగిద్దామా? మరుసటి రోజు మరిన్ని అంశాలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.